టమాటా నిలువ పచ్చడి తయారీ విధానం. 2 కేజీలు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని పక్కన ఉంచుకొని అవి బాగా ఆరినాక ముక్కలు కట్ చేసుకోవాలి. బాగా ముక్కలు కట్ చేసుకొని మొత్తం ఇలానే కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకున్నాక అందులోకి 200 గ్రాములు చింతపండు, 200 గ్రాములు ఉప్పు వేసుకొని బౌల్లో వేసుకొని ఈ మూడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. స్టవ్ వెలిగించాం కదా, పొయ్యి మీద పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. బాగా ఉడికినిచ్చినాక అవి బాగా ఉడకాలి. మెత్తగా ఉడికినాక మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చల్లగా చల్లారనివ్వాలి. చల్లగా అయిపోయాక మెంతి పొడి, జీలకర్ర పొడి, కారం 200 గ్రాముల కారము వేసుకొని కలుపుకొని మళ్ళీ దాన్ని నీట్గా మొత్తం కలిసేలా కలుపుకున్నాక దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక మొత్తం అలానే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న పోపు కోసం ఇందులో ఎల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని తాలింపు వేగనిచ్చి బాగా చల్లారనిచ్చి పచ్చడిలో పోసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇది చల్లగైనాక సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకోవాలి. మన ఇష్టం. స్టోర్ చేసుకుని సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. లేదా బయట పెట్టుకున్న 6 నెలలు ఖచ్చితంగా మనం తడి తగలకుండా చూసుకుంటే 6 నెలల దాకా వాడుకోవచ్చండి. దీన్ని మీరు ఇలాగే చేసుకొని చూడండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.